బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సరూనగర్ హైడ్రాలో ఉద్యోగులు ఎదురైతున్న అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు. 8-9 తారీఖుల్లో ఫిజికల్ టెస్టులు చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చేసరికి దాదాపు ఒక 2000 మంది వరకు అభ్యర్థులు వచ్చేసరికి కొంత ఉద్రిక్తత గందరగోళం ఏర్పడింది. సో కొంతమందిని రేపటి కోసం పంపించేశారు. సో మిగతా ఉన్న వాళ్ళతో ఇక్కడ వాళ్ళకి నెంబర్స్ ఇచ్చేసి నెంబర్స్ ప్రకారంగా ఇక్కడ టెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు పెద్ద స్థాయిలో నిరుద్యోగులు, పోలీసు యంత్రాంగం, ఇక్కడ అధికార యంత్రాంగం వీళ్ళందరినీ కూడా అందరికి నెంబర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా గందరగోళానికి తావు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా పోలీసు భద్రత మధ్య ఈ ఫిజికల్ టెస్టులు అనేవి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్లో ఏర్పాట్లు కూడా చక్కగా జరిగిపోతూ ఉన్నాయి. అక్కడ రన్నింగ్ కి సంబంధించి, లాంగ్ జంప్ కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు చేశారు. సో వీళ్ళందరూ కూడా ఆ టెస్టుల్లో పాల్గొనడానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ సరూనగర్ దగ్గర ఉన్నటువంటి 150 పోస్టులు మాత్రమే. 150 పోస్టులకి సో వేలాదిగా తరలి వచ్చేసి పీస్ఫుల్ వాతావరణంలోనే అందరూ కూడా కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సహకరించి ఈ ఫిజికల్ టెస్టులు చేసుకోవడానికి ఇక్కడ ప్రస్తుతం ఈ కార్యక్రమం అనేది జరుగుతోంది. ఇక్కడ స్టేడియంలో కూడా ఏర్పాట్లు అనేవి జరిగినాయి. మరికొద్దిసేపట్లో అభ్యర్థులందరూ కూడా ఫిజికల్ టెస్ట్లో పాల్గొనడానికి వెళ్తున్నారు. మొత్తం 150 పోస్టుల కోసం అభ్యర్థులు వచ్చారు. సో ఉదయం 5 గంటల నుంచి వచ్చారండి. తెలంగాణ రాష్ట్రం పలు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత భారీగా తరలి వచ్చి ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంతమంది వస్తారని చెప్పి అధికారులు కూడా వాళ్ళకు కూడా ఒక అంచనా లేదు. సో అందుకే పెద్ద సంఖ్యలో వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా రేపటికి సో వర్షానికి చిన్నపాటి వర్షమే, మీరు ఏమాత్రం వెరవద్దు, భయపడద్దు. సో వర్షం తగ్గిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఇక్కడ జరుగుతున్నారు కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి వర్షం బాగా పెరిగితే ఇక ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? వర్షం ఎక్కువైపోతే కనుక అందరూ తడిచిపోతారు కాబట్టి అది తగ్గట్టుగా లోపలికి ఏమైనా పంపిస్తారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో మొత్తం అంటే నిరుద్యోగులు ఏ స్థాయిలో ఉన్నారు, చిన్న చిన్న పోస్టులు తక్కువ ఉన్నా సరే ఇంతమంది వస్తున్నారంటే సో వాళ్ళు ఉద్యోగం కోసం ఎంత తపన పడుతున్నారు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇది అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ లో నిర్వహిస్తారు. 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఈ హెవీ వెహికల్ డ్రైవర్స్కి అయితే దానికి సంబంధించిన లైసెన్స్ అనేది ఉండాలి. 10th క్లాస్ మెమో ఉంటే, ఉత్తీర్ణత ఉంటే అది సరిపోతుంది. సో వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం జరిగినటువంటి ఈ ఉద్రిక్తత నేపథ్యంలో మళ్ళీ అలాంటి గందరగోళం, గొడవ లేకుండా సజావుగా ఈ ఫిజికల్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కొద్దిపాటి వర్షం వెలిచిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హైడ్రాలో ఉద్యోగాల కోసం ఫిజికల్ టెస్ట్ సరూనగర్ స్టేడియంలో జరుగుతుంది. పరుగు పందెం పెట్టారు.
800 మీటర్ల పరుగు పందెం 2 నిమిషాల 15 సెకండ్స్ లో పూర్తి చేయాలి. అలాగే 100 మీటర్ల షార్ట్ రేంజ్ పరుగు పందెం కూడా కేవలం 15 సెకండ్స్ లో పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫిజికల్ టెస్ట్ అనేది ఆల్రెడీ ప్రారంభమైపోయి ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇంకొంతమందితో ప్రారంభమైంది. ఒకసారి ఫాస్ట్ గా ప్రయోగిస్తున్నారు, ఎందుకంటే కేవలం 2 నిమిషాల 15 సెకండ్లోనే ఈ 800 మీటర్ల పరుగు పందెం అనేది కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఈ రోజు ఉదయం నుంచే వచ్చేసారు నిరుద్యోగులు. సో సరూర్ నగర్ స్టేడియంలో ఫిజికల్ టెస్టులు పెడుతూ ఉన్నారు. ఇది 2 రకాల పోస్టుల కోసం, ఒకటి DRF అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి 100, అలాగే హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఒక 50. సో మొత్తం 150 పోస్టుల కోసం సో వేలాదిగా 2000 మంది వరకు దాదాపు సరూర్ నగర్ స్టేడియం దగ్గరికి వచ్చేసారు. సో ఇక్కడ మనం చూడొచ్చు పరుగు పందెం జరుగుతోంది. ఒక రౌండ్ తిరిగితే 400 మీటర్లు కంప్లీట్ అవుతుంది. ఇది 2 సార్లు తిరగాలి. 2 సార్లు తిరిగితే 800 మీటర్లు కంప్లీట్ అవుతుంది. ఇది కేవలం 2 నిమిషాల 15 సెకండ్స్ లో పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మరోపక్క లాంగ్ జంప్ కూడా జరుగుతుందండి. సో లాంగ్ జంప్ కూడా అటు పక్కన మీరు దూరంగా ఆ టెంట్ దగ్గర మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ సెట్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు పరుగు పందెం పూర్తి అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ అనేది ఆ టెస్ట్ కూడా అక్కడ చేస్తారు. 2 సక్సెస్ఫుల్ గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి ఈ పోస్ట్ సాధించడం కోసం అర్హత ఉండే అవకాశం ఉంది. 10th క్లాస్ కంప్లీట్ అయిపోతే సార్ 10వ తరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. చూడొచ్చు అభ్యర్థులు కొంత ఇబ్బంది పడుతూనే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పరిగెత్తడం అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది అలవాటు ఉంది. ఉన్నటువంటి 150 పోస్టులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఫిజికల్ టెస్ట్ అన్నమాట.